హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను. ఏంటి ఇలా పకోడీ అని అనుకుంటున్నారా? ఏం లేదండి. దానికి కూడా ఒక కారణం ఉంది. మన ఇంటి దగ్గర కంటిన్యూస్‌గా 24 అవర్స్ కాదండి, 48 అవర్స్ వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇలాంటి టైంలో మనకేమనిపిస్తుందండి? వేడి వేడి పకోడీ విత్ మసాలా చాయ్ తాగాలనిపిస్తుంది కదా! మీరేమంటారు? అంతేగా? అంతేగా? అంటారా? ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హాట్ పకోడీ. ముందుగా మనం ఒక ప్లేట్లోకి ఇలాగా నేనిక్కడ 8 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఒక 7 పచ్చిమిర్చిని అలా చిన్నగా తరుక్కున్నాను. తర్వాత 4 కొత్తిమీర రబ్బల్ని, ఒక 10 కరివేపాకు రబ్బల్ని ఇలా శుభ్రంగా కడిగి పక్కన దూసేసుకొని పెట్టుకున్నాననమాట. ముందుగా మనం ఒక పాత్రను తీసుకుని, ఆ పాత్రలో ఇలా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొంచెం నిమ్మకాయ అంత సైజ్ అంత అల్లం, అందులో సగం అల్లం తీసుకుని వాటిని చితక్కొట్టుకుని వేసేసుకున్నాను. ఇక్కడ వీడియోలో అది కట్ అయిపోయింది. ఆ తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి నేను. అవి వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా జస్ట్ వాటర్ అసలు యాడ్ చేయకుండా మొత్తం మిక్స్ చేయాలి దాన్ని. అలా మిక్స్ చేస్తూ ఉంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ ఉంటుంది కదండీ, అది ఉప్పు పట్టినప్పుడు వాటర్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ వాటర్ సరిపోద్ది మనకి పిండి మిక్స్ చేసినప్పుడు. సో దీన్ని ఇలాగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉన్నాను నేను. ఇలా కలుపుకున్నాక మొత్తం ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇదిగోండి మొత్తం వాటర్ యాడ్ చేయకుండా. ఆ తర్వాత ఇందులోకి మనం శనగపిండి యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. 1/2 కేజీకి 1/2 కేజీ శనగపిండి వేసుకుంటున్నాం అనమాట. తర్వాత అంటే దీన్ని నేను ఒక 4 గిన్నెల రూపంలో వేసుకున్నాను. మొత్తం 1/2 కేజీ పిండి అది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా, ఒక 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అనమాట. అంటే ఇక్కడ మనకి పకోడీ మెత్తగా కావాలని అనుకున్నప్పుడు రైస్ ఫ్లోర్ అవాయిడ్ చేసేయచ్చు. మెత్తగా వద్దు కొంచెం గట్టిగా క్రిస్పీగా కావాలనుకున్నప్పుడు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను అది కూడా యాడ్ చేశాను. మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఫ్లోరు, మైదా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి మన పిండి ఎలా వస్తుంది. ఇంకేముంది, ఒక దాక పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకున్నాక ఇలా బాగా కలిపిన పిండిని ఇలా చిన్న చిన్నగా ఇలా వదులుతూ మనం పకోడీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దోరగా వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్నాక దాన్ని ఒక ఫిల్టర్ గరిటెతోటి తీసుకుని పక్కన పెట్టుకుని ఫైనల్గా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇలాగా నేను ఇక్కడ ఉల్లిపాయలు, పుదీనాతోటి గార్నిష్ చేసుకున్నానండి. యూజువల్గా నేను పచ్చివి అలా వేసుకుంటే బాగోదేమో అనుకున్నాను, కానీ నేను వాటితోనే తిన్నాను. చాలా బాగుంది. అంతేనండి, మన యమ్మీ వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కాంబినేషన్ విత్ మసాలా టీ ఆర్ జాగర్ టీ, ఎనీ టీ తోటి కాంబినేషన్గా తింటే అలా రెయిన్ని ఎంజాయ్ చేస్తూ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ అండ్ కీప్ ఆన్ వాచింగ్.